సిగ్గులేదు ఆ మాట అనడానికి? నీ కింద వాడేనా? నీ పెళ్ళాం కూడా నీ మాట వినదా? నువ్వేం డీఐజీవయ్యా? శంకర్, అరవటం కాదు, అర్థం చేసుకో. వాడిలాంటి అడ్డగోలు ఆఫీసర్ని నేను ఇంతవరకు చూడలేదు. నమస్తే అన్నా, డిఐజీ సార్. అందరు ఇక్కడ ఉన్నారంటే మన గురించే అన్నా. ఇంకేం ప్రాబ్లం లేదన్నా. నాకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చా. మీరందరూ వచ్చి తలంబ్రాలు వేస్తే పెళ్లి చేసేసుకుంటా. ఏయ్, తలంబ్రాలు కాదు, ఆ బోసుగాడు బ్యాంక్ మేనేజర్ ని అరెస్ట్ చేశాడు. వాడు మనందరికీ తలకురివి పెడతాడు. ఈ బోసుగాడు ఒకడు. అయితే ఆ మేనేజర్ గారిని లేపేద్దాం. ఏంటి లేపేది? పంచా. ఓ పోలీసోడు ఓ రౌడీ కలిసి రంకు చేసినా వాడెక్కడున్నాడో ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. అన్నా, నేనున్నాను కదన్నా. సార్, ఈ శవాల మధ్య భయంతో చచ్చిపోయేలా ఉన్నాను సార్. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే మిమ్మల్ని నమ్ముకున్న జనం చచ్చిపోతారు సార్. చావంటే ఏంటో నీకు తెలియటానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను. నువ్వు నిజం చెప్తే జనానికి న్యాయం జరుగుతుంది. ఏం షఫీ? హలో అన్నయ్య, చందుకి యాక్సిడెంట్ అయింది. తమ్ముడుకా? ఎలా ఉన్నాడు? ఏమన్నా జరిగిందా? బాగానే ఉన్నాడుగా? ఎక్కడున్నాడు? ఏం పర్వాలేదన్నా, ఇప్పుడే సిటీకి తీసుకొస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావు అన్నా? అర్జెంటుగా జనరల్ హాస్పిటల్కి వచ్చేయండి. నేను ఇక్కడే ఉన్నాను. సరే అన్న. నేను వచ్చేసరికి నిజాలు బయటికి రావాలి. అన్న చెప్పన్నా. రేపేను తమ్ముడికి యాక్సిడెంట్ ఏంట్రా? ఎలా ఉన్నాడు? అబ్బే, యాక్సిడెంట్ ఏం లేదన్నా. ఎవరు చెప్పారన్నా? షఫీ చెప్పాడులే. ఎలా ఉన్నాడు చెప్పు. ఆవిటి కంగారు ఏదవన్నా. ఆ చిన్న దెబ్బ తగిలింది అంతే. దారిలో ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నాను. బయటికి రాగానే ఫోన్ చేస్తా అన్న. ఓకేగా? వాడికి ఏం కాలేదుగా? ఏం పర్లేదన్నా. తప్పకుండా వాడితో ఫోన్ చేయించు. ఒకసారి వాడితో మాట్లాడాలి. అలాగే అన్న. ఏంట్రా ఇది ఇడియట్? ఎందుకంటే అతను కొడుతున్నారు. చూడండి సార్ ఏం చేశాడు. దొబ్బి తాగి బ్లడ్ సాచెట్ కింద పడేశాడు. అసలే రేర్ గ్రూప్. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి సార్? ఏ గ్రూప్ అండి? ఓ నెగిటివ్ సార్. నాది ఓ నెగిటివ్. నేనేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ గో ఫాస్ట్. ఓకే సార్. అవునన్నా, షఫీనే. పెళ్లి కోసం 100 అబద్ధాలైనా ఆడమన్నారు. దీనప్ప నా పెళ్లికేంటన్నా ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుంది?